తెలుగుదేశం పార్టీ డిజిటల్ కుట్రలన్నింటినీ కూడా ఛేదించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప ఆవిష్కరణ చేసింది. ఒక కొత్త సూపర్ యాప్ని తీసుకొచ్చింది. ఆ యాప్ పేరు జగన్ 2.0 సూపర్ యాప్. ఈ యాప్ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిజిటల్ మీడియా పైన, సోషల్ మీడియా పైన దాడి చేస్తుందో, ఏదైతే ఇల్లీగల్గా పోలీసుల చేత బెదిరించడం, అదేవిధంగా పోలీసుల చేత కేసులు పెట్టించడం, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఫేస్బుక్ని కానీ, అఫీషియల్ ఇన్స్టాని కానీ వాటన్నిటిని కూడా బ్లాక్ చేయించేటువంటి పని చేయడం, అక్కడ పోస్ట్ చేసేటువంటి కంటెంట్ని తొలగించడం, పార్టీకి సంబంధించిన నాయకులు ఆఖరికి ప్రెస్ మీట్లలో ఉన్నటువంటి కంటెంట్ను కూడా తొలగిస్తూ ఉంది. సో ఈ కుట్రలన్నింటినీ కూడా ఛేదించడం, ఈ కుట్రలన్నిటికీ కూడా సమాధానం చెప్పేటువంటి ఒక యాప్ని రూపొందించింది. అదే ఈ జగన్ 2.0 యాప్. ఈ యాప్ని ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మనెంట్గా తమ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణే కాదు, దీన్ని ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లాగా ప్రజా సమస్యల్ని తెలియజేసేటువంటి ఒక వారధిగా కూడా వినియోగించాలని నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా ఈ యాప్లో అనేక అంశాలను క్రోడీకరించి దాన్ని రూపొందించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేసినటువంటి యాప్కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడరే కాదు, సామాన్యులు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క గంటకి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా ఈ యాప్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం చూసినట్టయితే, ఇందులో పార్టీకి సంబంధించినటువంటి వార్తలు, అధికారిక ప్రకటనలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రకటనలు, బ్రేకింగ్లు, న్యూస్ అన్నీ కూడా అందుబాటులో ఉండబోతున్నాయి. దీంతో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి ప్రెస్ మీట్లకు సంబంధించిన లైవ్లు కానీ, ఆయన సమావేశాలకు సంబంధించినటువంటి లైవ్లు కానీ, ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పెట్టేటువంటి ప్రెస్ మీట్లు కానీ, వీటన్నిటికి సంబంధించిన లైవ్ ప్రసారాలు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నిమిషం ఎటువంటి యాక్టివిటీ చేస్తుందో తెలుసుకునేటువంటి అవకాశం ఈ యాప్ ద్వారా కలుగుతుంది. దీంతో పాటుగా డిజిటల్ లైబ్రరీ ఉండబోతుంది. అందులో పార్టీ విధానాలేంటి, పార్టీ అధికారిక పత్రాలేంటి, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, పార్టీకి సంబంధించినటువంటి నివేదికలేంటి, గతంలో చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు అన్నిటినీ కూడా గత పాలనకు సంబంధించినటువంటి సమాచారాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మేలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం దగ్గర నుండి తీసుకొచ్చిన సంస్కరణల వరకు అన్నిటినీ కూడా ఇందులో రూపొందించబోతున్నారు. దీంతో పాటుగా నియోజకవర్గ స్థాయి సమాచారం కూడా, ఎందుకంటే ఈ యాప్ని చాలా విస్తృతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని ఒక పెద్ద లక్ష్యంతో రూపొందించారు. అందుకనే నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, స్థానిక నాయకుల సమాచారం, వాటన్నిటిని కూడా సమావేశాలు, ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీని కూడా ఇందులో అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం కానీ, ఇందులో వీక్షించేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి క్యాలెండర్, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ ఆందోళనలకు సంబంధించి కానీ, ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా చేపట్టేటువంటి ఏవైతే నిరసనలు కానీ వాటికి సంబంధించినటువంటి క్యాలెండర్, అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించినటువంటి సమాచారంతో కూడినటువంటి క్యాలెండర్, వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం, ఏ రోజు ఏ డేట్లో ఏం చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి ఒక పార్టీ క్యాలెండర్ను కూడా ఈ యాప్లో అందుబాటులో తీసుకొస్తుంది. అదేవిధంగా సోషల్ ఫీడ్, ముఖ్యంగా ఏవైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలే కాదు, ప్రజలకు సంబంధించినటువంటి ఆ సమావేశాలు, సమస్యలు, వాటన్నిటికి సంబంధించి వివరించుకోండి. ఏవైనా రోడ్లు బాగోకపోయినా, స్కూళ్ళు బాగోకపోయినా, అక్కడ తాగునీటి వసతి లేకపోయినా, సాగునీటి వసతి లేకపోయినా, ఆసుపత్రులు బాగోలేకపోయినా, ప్రజా సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళంతా కూడా పార్టీ దృష్టికి ఆ సమస్యలను తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని కూడా ఈ యాప్ ద్వారా కల్పిస్తా ఉన్నారు. దీంతో పాటుగా పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ స్టోరీలు పెడతా ఉంటారో వీటికి సంబంధించిన పోస్టులు కానీ, ఆ ఫోటోలు కానీ, వీడియోలు కానీ, పోల్స్ కానీ, వీటన్నిటిని చూడడంతో పాటు రెస్పాండ్ అవ్వడానికి కామెంట్ కూడా చేసేటువంటి అవకాశం. సో చాలా ఫ్లెక్సిబిలిటీ, ఇంటరాక్షన్ అనేది ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంకొక ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలకి రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఈ సూపర్ యాప్ ద్వారా కల్పించబోతుంది. దీంతో పాటుగా ఏవైతే ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్, వాట్సాప్, లింక్డ్ఇన్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పార్టీ సందేశాలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది ఒక డిజిటల్ టాస్క్లను కూడా ఇందులో చూడొచ్చని చాలా స్పష్టంగా పేర్కొంది. దీంతో పాటు ఆ ప్రజల అభిప్రాయం, ప్రభుత్వ పాలసీలపైన కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందన్నది,
పబ్లిక్ ఎలా స్పందిస్తా ఉన్నారని తెలుసుకోవడానికి కూడా ఇందులో అవకాశం ఉంది. ఆ సర్వేలు, అభిప్రాయ సేకరణ, పార్టీ కార్యక్రమాలు, ఈ స్థానిక పరిస్థితులపై నిర్వహించేటువంటి సర్వేల్లో పాల్గొని అభిప్రాయాలు తెలియజేసేటువంటి అవకాశం కూడా ఇందులో కల్పిస్తూ ఉన్నారు. దీంతోపాటు డిజిటల్ బుక్ అనేది ఇది చాలా కీలక అంశం. పార్టీ కార్యకర్తలపైన జరిగినటువంటి వేధింపులకు సంబంధించి గతంలోనే డిజిటల్ బుక్ ని లాంచ్ చేశారు. ఎవరైతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారో అధికారులు, ముఖ్యంగా సిఐ దగ్గర నుండి ఎస్ఐ దగ్గర నుండి ఎస్పీ వరకు ఉన్నతాధికారులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు దాడులు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపడం, కార్యకర్తలను చంపడం, అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ పంటలు ధ్వంసం చేయడం, ఇటువంటి అనేక అరాచకాలు పాల్పడుతున్నాం. వాటన్నిటినీ నమోదు చేసి ఇప్పుడు ఎన్ని అరాచకాలు చేసినా తెలుగుదేశం వాళ్ళపైన కేసులు పెట్టనటువంటి పరిస్థితి. మన ఉదాహరణ మనం చూసాం. మాజీ మంత్రి అంబటరాంబాబు ఇంటిపైన ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరిగినటువంటి దాడి జరిగితే ఈ రోజుకి కూడా ఆ కేసులు ఒక్కరంటే ఒక్కరు కూడా అరెస్ట్ కానటువంటి పరిస్థితి. సో ఇలాంటి అరాచకాలకు చట్టబద్ధంగా శిక్షింపబడాలంటే ఈ డిజిటల్ బుక్ అనేది చాలా కీలకమని గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో ఆ డిజిటల్ బుక్ ను కూడా ఇందులో అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. ఎవరికి రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎటువంటి కీడు జరిగినా, ఎటువంటి దాడి జరిగినా, ఎటువంటి ఆస్తుల ధ్వంసం జరిగినా, అక్రమ కేసులు పెట్టినా అందులో బాధ్యులైనటువంటి వాళ్ళందరిపైన కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేటువంటి అవకాశాన్ని ఇందులో చాలా స్పష్టంగా కల్పించేలాగా డిజిటల్ ఆ బుక్ ను కూడా ఇందులో తీసుకొచ్చారు. సో ఈ యాప్ ద్వారా సమగ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని అందించడమే కాకుండా ప్రతి ఒక్క కంటెంట్ ని కూడా పర్మనెంట్ గా సేవ్ చేసుకునేలాగా, ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడ పోస్ట్ చేసినా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫిర్యాదులు చేయడం, కేసులు పెట్టేసిన వాటిని తీసేయడం, అప్పుడు ఆ కంటెంట్ అందుబాటులో లేకుండా, ఎందుకంటే చాలా చూసాం మనం ఈ మధ్య కాలంలో ఎంత దారుణం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో వెల్లడించినటువంటి అంశాలను కూడా సామాజిక మాధ్యమాల్లో కనపడకుండా చేసిన పరిస్థితి, డిఎస్సి అభ్యర్థుల ఆవేదన, డిఎస్సిలో జరిగిన అక్రమాలపై వాళ్ళ ఆవేదనను కూడా కనిపించకుండా చేసిన పరిస్థితి, దానిపైన ఎమ్మెల్సీలు మాట్లాడినా, పార్టీ నాయకులు మాట్లాడినా దాన్ని కూడా కనిపించకుండా చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఇంకా ఘోరం ఏంటంటే ప్రజా సమస్యలు ఎవరు చెప్పినా సరే, అవినీతి గురించి ఎవరు మాట్లాడినా సరే అవేవి కూడా వీడియోలు ఎక్కడో కనపడకుండా చేసినటువంటి పరిస్థితి. సో రకరకాల కంప్లైంట్లు పెట్టిన వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. సో వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయడానికి ఈ జగన్ 2.0 సూపర్ యాప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపిచ్చారు. దీనికి ఇప్పటికే రెస్పాన్స్ చాలా బాగుంది. దీన్ని 9 రకాల స్టెప్స్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. చాలా క్లియర్గా ఇందులో ఒకటి స్టెప్ 1 మొబైల్లో మీకున్నటువంటి గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఆ ప్లే స్టోర్ ద్వారా తర్వాత సెర్చ్ బాక్స్లోకి వెళ్తే జగన్ 2.0 సూపర్ యాప్ అని టైప్ చేయాలి. ఆ టైప్ చేసిన తర్వాత క్లియర్గా డెవలపర్ పేరు అక్కడ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కేఆర్ఎంఆర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటి డెవలపర్ పేరు ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే జగన్ 2.0 పేరుతో ఇంకా ఇతర యాప్లు ఏమన్నా సరే అవేవి కూడా అధికారికమైనది కాదు. ఇది ఈ సూపర్ యాప్ అనేది క్లియర్గా డెవలపర్ పేరు దగ్గర కేఆర్ఎంఆర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఉందో లేదో ఖచ్చితంగా నిర్ధారించుకోండి. అది నిర్ధారించుకున్న తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. అక్కడ సరైన యాప్ ని ఎంపిక చేసిన తర్వాత ఇన్స్టాల్ బటన్ పై క్లిక్ చేయాలి. అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ పూర్తయిన తర్వాత దాన్ని ఓపెన్ ఆ బటన్ నొక్కితే అది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ మొబైల్ నెంబరు అక్కడ నమోదు చేయాలి. మొబైల్ నెంబర్ నమోదు చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ పేరు, మీ జిల్లా పేరు, మీ నియోజకవర్గం పేరు, మీ మండలం లేదా మున్సిపాలిటీ పేరు, మీ గ్రామం లేదా వార్డు పేరు వంటి వివరాలు మీకు సంబంధించినటువంటి డేటాను అక్కడ ఎన్రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైనటువంటి స్టెప్ 8లో అనుమతులు అడుగుతూ ఉంటుంది. ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన కెమెరా కానీ ఫొటోస్, లొకేషన్ సంబంధించినటువంటి దీనికి అనుమతులు అడుగుతుంది. ఆ అవసరమైన అనుమతులు మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ ప్రొఫైల్ను పూర్తి చేసి యాప్ని ఉపయోగించడం ప్రారంభించుకోవచ్చు. సో ఈ 9 రకాల స్టెప్స్ రెగ్యులర్గా ఇతర యాప్స్ అన్ని ఎలా అయితే డౌన్లోడ్ చేస్తామో అదే సిస్టమ్ని ఇక్కడ ఫాలో అయితే ఇక మీదట ఇది మీ చేతిలో ఒక అస్త్రం కింద మారుతుంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, మీ సమస్యని, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యని వెలుగులోకి తీసుకురావడానికి, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకురావడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడానికి, ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఈ జగన్ 2.0 సూపర్ యాప్ ఉపయోగపడుతుంది.
సో ఖచ్చితంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే కాదు, ఇది సామాన్యులు కూడా డౌన్లోడ్ చేసుకుంటే మీ సమస్యని ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికైనా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే ఖచ్చితంగా అది ప్రతిపక్షం మాత్రమే చేయగలుగుతుంది. సో ప్రతిపక్షం దృష్టికి తీసుకెళ్తే ఆ తర్వాత అది ప్రభుత్వం దృష్టికి వెళ్తే మీకు సమస్యకి పరిష్కారం లభించడమే కాదు, ఎవరైతే ప్రభుత్వ వేధింపులకి లేదా ప్రభుత్వ అరాచకాలకి బాధితులుగా మారుతారో వాళ్ళకి అండగా నిలిచేటువంటి అవకాశం కూడా ఈ యాప్ ద్వారా రావచ్చు. సో ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య రిజిస్టర్ అయితే అది అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వానికి కూడా దాన్ని అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యాప్ అన్నది జగన్ 2.0 సూపర్ యాప్ అన్నది భవిష్యత్తులో ఈ రాష్ట్ర రాజకీయాలనే చాలా ప్రభావితం చేయబోతున్నటువంటి యాప్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.